టు ఢిల్లీ అనే ప్రపంచనాన్ని చూపించడానికే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న మహా గొప్ప రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళు ఒక మోనార్కులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ గల్లీలో జరిగే యుద్ధాలు మమ్మల్ని కదిలించలేవని. కానీ గుర్తుపెట్టుకోండి, గల్లీ నుంచి ఢిల్లీ వెళ్ళే తెలంగాణ తెచ్చుకున్నాం, గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఈ నీట్ కేవలం ఇది నీట్ కోసం జరుగుతున్న యుద్ధం కాదు. ఎడ్యుకేషన్ పాలసీస్ లో రిఫార్మ్స్, హెల్త్ పాలసీస్ లో రిఫార్మ్స్, ప్రతి ఒక్క గవర్నమెంట్ పాలసీలో రిఫార్మ్స్ రావాలంటే E20 కానీ, ఫైనాన్స్ పాలసీస్ కానీ, ఫ్యూయల్ పాలసీస్, రోడ్ పాలసీస్, ప్రతి ఒక్క దాంట్లో ఒక రిఫార్మ్ రావాలి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలను ప్రతి ఒక్కరు చూస్తున్నారు. వీఆర్ వెక్స్డ్ విత్ దేర్ డిస్ట్రక్షన్స్. వీ వాంట్ చేంజ్, వీ వాంట్ రిఫార్మ్స్ ఇన్ దిస్ డెమోక్రాటిక్ ఇండియా. ఎస్, అంటే ఇప్పటికీ ఆయన కూడా రాజీనామా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? లేకపోతే యాక్షన్ ఉంటుందని అనుకుంటున్నారా? రాజీనామా చేయకపోతే ఇట్లనే ఉండండి. ఇంకో వారం రోజులు అయితే నేషనల్ ఎమర్జెన్సీ వస్తుంది. ఎవడు బాధ్యుడు? ప్రభుత్వం కూలిపోతుంది. కూల్చే సత్తా ఈ తెలంగాణ యువతకు ఉంది, దేశ యువతకు ఉంది. కేరళ టు కాశ్మీర్ టు కన్యాకుమారి యువతకు ప్రతి ఒక్కళ్ళకి ఆ సత్తా ఉంది. బెంగాల్లో జరిగింది. ఎట్లా చూస్తారు లాఠీ చార్జ్ కావచ్చు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కొట్టడం ఎట్లా చూస్తారు మీరు? చూడడం ఏంది, లిటరల్లీ లాఠీలకు మూలలు కొట్టి కొడుతున్నారు ప్రతి ఒక్క యువత మీద. ఇది కేవలము ఒక వైలెంట్ అటాక్. పోలీసులు కాదు, విద్యార్థులు అంటున్నారు కదా. విద్యార్థుల దగ్గర లాఠీలు ఉన్నాయా? విద్యార్థుల దగ్గర క్యానిస్టర్లు ఉన్నాయా? విద్యార్థుల దగ్గర టియర్ గ్యాస్లు ఉన్నాయా? గన్లు ఎవరి దగ్గర ఉన్నాయి? పోలీసుల దగ్గర ఉన్నాయి. చేసేదంతా పోలీసులు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని మీరు సోనం వాంగ్చుక్ ని లేపి హాస్పిటల్లో పెట్టిన తర్వాతనే ఇదంతా జరిగింది. అది జరగడానికి కారణము మీరే, జరిపిస్తున్నది కారణము మీరే. పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని వైలెంట్ ప్రొటెస్ట్ గా చేసింది మీరే. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏదో ఇంటర్నేషనల్ ఫండింగ్ తోటి వీళ్ళందరూ వస్తున్నారు, అది ఇది అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తే ఎంత ఫండింగ్ వస్తుంది? సరే ఫర్సే మీరు అన్నట్టే ఫండింగ్ వచ్చింది. ఒక వ్యక్తి 5 లక్షల కన్నా, 2 లక్షలు, 3 లక్షల కన్నా ఎక్కువ అకౌంట్ లో వేస్తే రెమిటెన్స్ వస్తుంది. రెమిటెన్స్ క్లియర్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంత బుర్ర తక్కువ లేని ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. ఇట్లాంటి ఈ ఒక సోషల్ మీడియా నెరేటివ్ ని ఎక్కడ చూడలేదు. ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ స్టూడెంట్ కి సపోర్ట్ చేస్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం ఎట్లా చూస్తారు? We stand with BRS, we support with KTR narrative, we stand with them. Yes.